ఓం నమః శివాయ. ఓంకార స్వరూపుడు శివుడు, అందుకే భవుడు భక్త సులభుడు. చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా వెలసిన త్రినేత్రుని ఆలయం అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. శివాలయాల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. దిక్కులేని అభాగ్యుల కన్నీటి వేదన చూసిన శివయ్య శ్రీ పుణ్యలింగేశ్వరునిగా వెలసి అభాగ్యుల ఆకలి తీర్చుతున్న భక్తజనులకు పుణ్యఫలాలు ప్రసాదిస్తున్నాడు. నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసేందుకు హైదరాబాదు నుండి వచ్చిన ఐఎస్ఆర్పి శర్మగారు, మురళీధర్ గారు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పరమేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించుకొని స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. స్వామికి కర్పూరహారతి సమర్పించాక సేవామూర్తులను అర్చకులు ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దైవదర్శనమనంతరం శివాలయ నిర్మాణంలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్న రక్షణాలయాన్ని సందర్శించి వారికి అందించే ఆహారము, వైద్యము, వసతి వంటి అన్ని రకాల సేవల గురించి సిబ్బంది ద్వారా వివరంగా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా ఐఎస్ఆర్పి శర్మగారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సేవాభావంతో అభాగ్యులకు సాయం చేసిన సేవామూర్తి ఐఎస్ఆర్పి శర్మగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు సూర్యరామప్రకాష్ శర్మ. నేను హైదరాబాద్ నల్లగండలో ఉంటాను. సరే, ఇప్పుడు ఏమి నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చింది అంటే, ఒక 3 నెలల క్రితం మా నెవ్యూ అంటే మా తమ్ముడి కొడుకు, నేనే పెంచాను వాడిని. వాడు సడన్గా పొద్దున్నే ఆఫీస్కి పోయినాడు. మధ్యాహ్నం సాయంత్రం 4 వాడు ప్రాణాలు విడిచేశాడు. హార్ట్ అటాక్ వచ్చేసి. వాడి గుడ్డలన్నీ ఇంట్లో ఉన్నాయి. కొత్త గుడ్డలు, ఈ పెన్ను, అవి ఇవి ఏమో పెన్, ఈ మొబైలు, గాడియారం, అవి ఇవి కొత్తవి చాలా కొనుక్కున్నాడు. అవన్నీ కూడా అట్లకే పెట్టుకొని ఉన్నాడు వాడు. అవన్నీ కూడా గుడ్డలు ఎట్లా చేయాలా ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు ఇది గుర్తుకొచ్చింది. చాలా చక్కగా ఉంది. మనిషికి ఆధ్యాత్మిక భావం వస్తున్నది. ప్లస్ ఈ అనాథులకి ఒక సరైన మార్గం చూపిస్తున్నారు. వీటన్నిటి వెనక ఎవరున్నారో డ్రైవింగ్ ఫోర్సు, వాళ్ళకి అనేక ధన్యవాదాలు. వాళ్ళకి ఆయురారోగ్యం చేసి ఇంకా ఇటువంటి చాలా సేవ చేయటానికి వాళ్ళకి కావలసిన ఓపిక భగవంతుడు ప్రసాదిస్తారని కోరుకుంటూ నమస్కారం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.